మిత్రులారా, మీ అభిమాన నాయకుడు మా సోదరుడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మా సోదరీమణి మీ అభిమాన నాయకురాలు శ్రీమతి సీతక్క గారిని, అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పిసిసి అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు సోదరిమణి డాక్టర్ కావ్య గారిని, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, అదేవిధంగా మిత్రులు సోదరులు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న శాసనసభ్యులు కడియం శ్రీహరి గారిని, అదేవిధంగా సోదరులు శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారిని, సోదరుడు శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు నాగరాజ్ గారిని, శాసనసభ్యురాలు పాలకుర్తి యశస్విని రెడ్డి గారిని, అదేవిధంగా సోదరుడు మిత్రులు గండ్రా సత్యనారాయణరావు గారి శాసనసభ్యులని, అదేవిధంగా బస్వరాజ్ సారయ్య శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారిని, శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారిని, డాక్టర్ విప్ రామచందర్ నాయక్ గారిని, అదేవిధంగా జిల్లా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సోదరిమణి ఎర్రబల్లి స్వర్ణ గారిని, మాజీ మేయర్ గుండు సుధారాణి గారిని, సిరిసిల్ల రాజయ్య గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు కుసురుపాష గారిని, దయాసాగర్ రావు గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వేలాదిగా తరలి వచ్చిన మా పరకాల శాసనసభ నియోజకవర్గం నుంచి వచ్చిన మా సోదర సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఈనాడు పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. ఈరోజు అనుభవం కలిగిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం వల్ల మీ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పదే పదే సంబంధిత శాఖ మంత్రులతోనే కాదు, ప్రత్యక్షంగా నన్ను ఎన్నోసార్లు వారు వస్తూ వారే రాకుండా మా పార్లమెంట్ సభ్యురాలు కావ్యమ్మని, కడియం శ్రీహరి గారిని కూడా తోడు తీసుకొని వస్తుంటాడు నా మీద ఒత్తిడి చేయడానికి, ఈ పరకాల శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి. వారి ఆలోచన మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఈనాడు 424 కోట్ల రూపాయలతోని పరకాల శాసనసభ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ఏర్పాటును ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా వారి చెక్ డ్యాంల గురించి, మినీ స్టేడియం గురించి, ఇండోర్ స్టేడియం గురించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వారి విజ్ఞప్తి చేసిండ్రు. నేను ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేసిన నివేదికలు తెప్పించి ఈనాడు ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా మీకు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, వరంగల్ జిల్లా ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది, ఒక చైతన్యం ఉన్నది, పోరాట స్ఫూర్తి ఉన్నది.
రాణి రుద్రమ నుంచి మొదలు పెడితే సమ్మక్క సారలమ్మ వరకు, అదేవిధంగా రుద్రదేవుడి నుంచి మొదలు పెడితే రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి ఈ ప్రాంతంలో అభివృద్ధికి, ఈ ప్రాంతంలో పోరాట పటిమకు ప్రతీకలు. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న వాళ్ళను చూడండి. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, లేకపోతే దాశరథి గారు కావచ్చు, ఎంతోమంది ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా రాణించిన వాళ్ళే కాదు, ప్రజా జీవితంలో ప్రజల కోసం సర్వం ఒడ్డిన వాళ్ళ ప్రాంతం ఈ కాకతీయ సామ్రాజ్యం, ఈ ఓరుగల్లు కోట. ఈ ప్రాంతంలో ప్రజలకు చైతన్యం ఉన్నది, ప్రజలకు ఆలోచన ఉన్నది, ప్రజలు ప్రజా సమస్యల కోసం పోరాడే శక్తి ఉన్నది. ఎప్పుడైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు మేం ప్రభువులము, మేము మనుషుల కంటే అతీతులం, మేము దేవుళ్ళమని భావిస్తారో, దేవుళ్ళుగా భావించి ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలి, ఈ ప్రజల్ని అణిచివేయాల అనుకున్న ప్రతి సందర్భంలో ఈ వరంగల్ గడ్డ మీద చైతన్యంతో వాళ్ళను గోతి తీసి బొందబెట్టి ఒక చైతన్యాన్ని చూపించిన ప్రాంతం ఈ వరంగల్ ప్రాంతం. ఆనాడు విర్రవీగిన వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల చేత దాడులు చేయించిన వాళ్ళు, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే టెలిఫోన్ సంభాషణలు విన్న వాళ్ళు, ఇక ఎప్పటికీ అధికారం మాదే, మమ్మల్ని ఓడించేవాడు లేడు అని విర్రవీగిన వాళ్ళను యశస్విని, ఒక చిన్న అమ్మాయి 50,000 ఓట్లతోని బండకేసి కొట్టింది. రాజకీయాలలో కొండ, కాకలు తీరిన బండ అన్నాడు. కానీ మీ ఆడబిడ్డ ఒక్క దెబ్బ కొడితే బండ పక్కన 2 ముక్కలైంది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న చైతన్యం. ఈ గెలుపు నాదో యశస్వినిదో కాదు, ఈ గెలుపు మీది. మీలో ఉన్న చైతన్యం, మీలో ఉన్న భావ ఆవేశం ఈనాడు ఈ ప్రాంతంలో 12 సీట్లకు 10 సీట్లను గెలిపించి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈనాడు పదే పదే భావమార్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ భావమార్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా, భావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా